యూపీఐ మాదిరిగానే గేమ్ చేంజర్గా ఓఎన్డీసీ అవతరించనుంది. తక్కువ ఛార్జీలతో కస్టమర్ల ఆదరణ ఓఎన్డీసీ సంపాదించుకుంటుందన్నమాట. స్విగ్గీ, జొమాటోలకు గట్టి పోటీ ఓఎన్డీసీ ఇవ్వనుందన్నమాట. ఓఎన్డీసీ రేట్లు కూడా తక్కువ రేట్లతోటి కస్టమర్ని ఆకర్షించుకోవచ్చు అని చెప్తున్నారన్నమాట. ప్రస్తుతం మన దేశంలో ఆన్లైన్ ఫుడ్ డెలివరీ మార్కెట్లో జొమాటో, స్విగ్గీలదే హవా. సోషల్ మీడియాలో కస్టమర్లు పెడుతున్న పోస్టులను బట్టి ఈ 2 సంవత్సరాల కంటే ప్రభుత్వ డిజిటల్ ప్లాట్ఫారం ఓఎన్డీసీ తక్కువ రేట్లకే ఫుడ్ డెలివరీ చేస్తున్నట్టు చాలామంది యూజర్లు సోషల్ మీడియాలో స్విగ్గీ, జొమాటోలకు ఇస్తున్న ధరను ఓఎన్డీసీ ధరను పోలుస్తూ అనేక పోస్టులు పెడుతున్నారు. కొన్ని ఫుడ్ ఐటమ్స్ విషయంలో ఈ తేడా సగం కంటే ఎక్కువగా ఉంటుందని చెప్తున్నారు అన్నమాట. ఓఎన్డీసీలో రేట్ ఎందుకు తక్కువగా ఉంటుందంటే, ఓఎన్డీసీ అంటే ఓపెన్ నెట్వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్ అన్నమాట. ఓఎన్డీసీ అంటే ఓపెన్ నెట్వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్. ఇది కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన ఆన్లైన్ పోర్టల్. ఇందులో ఎవరైనా తమ ఉత్పత్తులను అమ్ముకోవచ్చు. ప్రత్యేకంగా ఎలాంటి ఫీజులు చెల్లించాల్సిన అవసరం లేదన్నమాట. ప్రస్తుతం ఆన్లైన్ ప్లాట్ఫామ్ ద్వారా 180 నగరాల్లో, పట్టణాల్లో అందుబాటులో ఉంది ఓఎన్డీసీ. ప్రధానంగా చిన్న వ్యాపారాలను దృష్టిలో పెట్టుకుని దీన్ని ప్రభుత్వం తీసుకొచ్చింది. ఓఎన్డీసీ అడ్వైజరీ కౌన్సిల్లోని ఇన్ఫోసిస్ ఆ వ్యవస్థ నందనీలోకి ఉన్నారన్నమాట. ఈ కామర్స్ సైట్గా దీన్ని డెవలప్ చేశారు. పెద్ద చిన్న వ్యాపారాల మధ్య సమతుల్యం సాధించేందుకు దీన్ని తీసుకొచ్చారు. చిన్న వ్యాపారులు తాము సొంతంగా ఈ కామర్స్ సైట్ నిర్వహించలేమని, అలాంటి వారి కోసం ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని ఓఎన్డీసీ చెప్తుందన్నమాట. ఇందులో ఉత్పత్తులను విక్రయించే వ్యాపారులు ఎలాంటి ప్లాట్ఫారం ఫీజు కానీ, కమిషన్ కానీ చెల్లించిన అవసరం ఉండదు. వ్యాపారులు నేరుగా వినియోగదారులకు తమ ఉత్పత్తులను విక్రయించుకోవచ్చు. ఎలాంటి ఫీజు కానీ, కమిషన్ కానీ చెల్లించిన అవసరం లేకపోవడంతో ఓఎన్డీసీలో తక్కువ రేటుకి వినియోగదారుడికి ఫుడ్ ఐటమ్స్ లభిస్తున్నాయి. వీటి మాదిరిగా ఇతర ఉత్పత్తులకు కూడా మిడిల్ మ్యాన్ లేకపోవడం వల్ల ఇతర ఈ కామర్స్ సైట్స్తో పోలిస్తే తక్కువ ధరకే వివిధ ఉత్పత్తులు లభిస్తున్నాయి అన్నమాట ఓఎన్డీసీలో. ఎందుకంటే ఇక్కడ ఛార్జెస్ ఉండవు అన్నమాట, అన్ని ఫ్రీ, కమిషన్ కూడా ఉండదు. స్విగ్గీ, జొమాటోలో కమిషన్ 25% ఉంటుంది. ప్రైవేట్ సంస్థలు నడిపిస్తున్న జొమాటో, స్విగ్గీలో తమ ఉత్పత్తులను విక్రయించాలంటే 3% ప్లాట్ఫామ్ ఛార్జెస్ చెల్లించాల్సి ఉంటుంది. ఇక ఆర్డర్పై 20% కమిషన్ చెల్లించాల్సి ఉంటుంది స్విగ్గీ, జొమాటోలకు. దీనివల్ల స్విగ్గీ, జొమాటో ఫుడ్ డెలివరీ యాప్స్లో ఓఎన్డీసీ కంటే ఎక్కువగా ఉంటున్నాయన్నమాట ధరలు. ఓఎన్డీసీకి సొంత డెలివరీ మెకానిజం లేదు. దీంతో వచ్చిన ఆర్డర్ని ఈ కామర్స్ డొంజో డెలివరీ వద్ద థర్డ్ పార్టీ డెలివరీ సంస్థలు అవుట్సోర్స్ చేస్తుంది. ఈ ఓఎన్డీసీకి సొంత డెలివరీ నెట్వర్క్ లేదు. అది కానీ ఏర్పాటు చేయగలిగితే ఓఎన్డీసీ మంచి ముందుకు వెళ్ళొచ్చు అనమాట. ఓఎన్డీసీలో ఫుడ్ ఆర్డర్ కానీ, ఇతర ఉత్పత్తులు కానీ థర్డ్ యాప్ ద్వారా చేసుకోవచ్చు. ఏపీఎం, మీషో, స్పైస్ మనీ, క్రాఫ్ట్ వెల్లా వంటి వాటి ద్వారా ఆర్డర్ చేసుకోవచ్చు అన్నమాట ఓఎన్డీసీ వస్తువులు. ఓఎన్డీసీ గురించి పెద్దగా ఎవరికి తెలియకపోవడంతో ఆర్డర్లు చాలా తక్కువగా వస్తున్నాయని ఒక రెస్టారెంట్ యజమాని కూడా చెప్పారన్నమాట. జొమాటో, స్విగ్గీ వంటి యాప్స్ ఎక్కువ కమిషన్ తీసుకుంటున్నాయని, ఓఎన్డీసీ వల్ల తమకు ఎంతో ప్రయోజనం ఉందని చెప్తారన్నమాట. ఇది వినియోగదారులకు కూడా ప్రయోజనకరంగా ఉంటుందని, ఎవరికి పెద్దగా తెలియకపోవడం, ఆర్డర్లు బాగా తక్కువగా ఉంటున్నాయని చెప్తున్నారన్నమాట. ఈ విషయంలో ప్రభుత్వం మరింత దృష్టి పెట్టాల్సి ఉంది. అదే సమయంలో ఓఎన్డీసీ ప్లాట్ఫామ్పై వినియోగదారులకు ఎక్కువ ఉత్పత్తులు అందుబాటులో ఉండేలా చూడాల్సి ఉందని అభిప్రాయం కూడా పడుతున్నారు. ప్రధానంగా ఈ ప్లాట్ఫామ్ను ఎక్కువ మంది వ్యాపారాలు ఉపయోగించుకునేందుకు ప్రోత్సహిస్తే కస్టమర్లకు పెద్ద ఎత్తున ఉత్పత్తులు అందుబాటులోకి ఉంటాయని, దీనివల్ల కస్టమర్లు ఎంపిక చేసుకునే అవకాశం ఉంటుందని నిపుణులు కూడా అభిప్రాయపడుతున్నారు. ఈ 2 లోపాలను సరిచేస్తే ఓఎన్డీసీ కస్టమర్లకు మంచి చాయిస్ అవుతుందని పేర్కొంటున్నారు. ఎలాంటి కమిషన్ లేకపోవడం వల్ల ఇతర ఈ కామర్స్ సంస్థతో పోల్చుకుంటే తక్కువ రేటుకి వినియోగదారులకు తమకు నచ్చిన ఉత్పత్తిని పొందేందుకు వీలుంటుందన్నమాట ఓఎన్డీసీ ద్వారా. స్విగ్గీ, జొమాటోలో అయితే 25% ఉంటుంది. కానీ ఓఎన్డీసీ ద్వారా ఆర్డర్ చేస్తే తక్కువ ఛార్జీలతో కస్టమర్లకి ఇవ్వచ్చు. అందుకని ఓఎన్డీసీని ఐడిఎఫ్ డెవలప్ చేస్తుంది, ప్రాసెస్ చేస్తుంది అన్నమాట. ఐడిఎఫ్ తమ ఉత్పత్తులను ఓఎన్డీసీ ద్వారా వచ్చేటట్టు చూస్తుందన్నమాట. ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మన తెలుగు రాష్ట్రాల్లో 1 కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు, కనీస నెల జీతం 30,000 వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు, ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి. అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్. ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్కారం.